హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రోల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు నేను మీకు కొరియన్ హెడ్ బ్యాండ్స్ మేకింగ్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను కాపర్ హెడ్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి మనకి హెయిర్ యాక్సెసరీస్ బీడ్స్ అండి. మనకి చూసారు కదండి, ఫ్లవర్, హార్ట్ షేప్ అనేవి మనకి చాలా రకాలు ఉంటాయండి ఇందులో. అలాగే పర్ల్స్ అండి, మనకి బిగ్ పర్ల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకున్నాను. అలాగే B7000 గ్లూని కూడా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే కాపర్ హెడ్ బ్యాండ్ అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ మిడిల్లో అండి నేను చూపిస్తున్న విధంగా B7000 గ్లూని అయితే పెట్టుకోండి. మిడిల్లో మనకి B7000 గ్లూని మనం B7000 గ్లూ పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చండి. కొంచెం పెట్టుకోవడం వల్ల బీడ్స్ అనేవి అటు ఇటు కదలకుండా మనకి అలా స్టిఫ్గా ఉంటాయండి. అందుకోసం నేను యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో అయితే ఫ్లవర్ వచ్చేలా పెట్టుకుంటున్నానండి. ఒకసారి చూడండి, మనకి మిడిల్లో ఏ విధంగా ఫ్లవర్ పెట్టుకొని మళ్ళీ పక్కన కూడా B7000 గ్లూని అప్లై చేసుకొని వైట్ పర్ల్స్ ఉన్నాయి కదండి, వైట్ పర్ల్స్ వాటిని అయితే ఇవి బిగ్ అండి, ఇవి బిగ్ సైజ్వి నేనైతే పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే చూడండి, మనకి ఈ ఫ్లవర్కి అటు సైడ్ ఒక పర్ల్, ఇటు సైడ్ ఒక పర్ల్ అనేది పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే చూడండి, నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి హార్ట్ షేప్ ఉంటుంది కదండి, హార్ట్ షేప్లో ఆ బీడ్ అయితే పెట్టుకున్నానండి. దాని పక్కన కూడా పర్ల్ పెట్టుకున్నాను. అంటే మనకి ఈ హెయిర్ యాక్సెసరీస్ బీడ్స్ పక్కనే పర్ల్స్ వస్తాయండి. ఈ విధంగా అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ హార్ట్ షేప్ పెట్టుకున్నానండి. ఒకసారి మీరు చూసినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటానండి. ఒకసారి అయితే చూడండి, నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను. మళ్ళీ మనం 2 ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలండి. పర్ల్ పెట్టుకొని మళ్ళీ దాని పక్కన ఫ్లవర్, మళ్ళీ పర్ల్ పెట్టుకొని దాని పక్కన మళ్ళీ ఫ్లవర్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి, నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఇలాగైతే గ్లూని అయితే అప్లై చేసుకోండి. గ్లూ అంటే మనం ప్రతి బీడ్కి గ్లూ అనేది ఉండడం వల్ల మనకి ఇవనేది ఫ్లవర్స్ అనేవి కొంచెం జరగకుండా కదలకుండా ఉంటాయండి. అలా స్ట్రైట్గా బాగుంటుందండి అలా ఉండడం వల్ల. చూసారు కదండి, ఇలా అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఫుల్గా మొత్తం బ్యాండ్ అంతా కూడా ఇక్కడ నుంచి మనం పర్ల్స్తో పెట్టేసుకోవాలండి. ఇంకా ఒకసారి అయితే చూడండి, ఫస్ట్ అయితే ఫ్లవర్ వచ్చింది, దాని తర్వాత హార్ట్ షేప్ బీడ్ వచ్చిందండి. మళ్ళీ 2 ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ హార్ట్ షేప్ వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఇంకా పర్ల్స్ వచ్చేస్తాయండి. మొత్తం మనకి చివరి వరకు, బ్యాండ్ చివరి వరకు, హెడ్ బ్యాండ్ చివరి వరకు పర్ల్స్ వస్తాయి. ఒకసారి చూడండి, పెట్టుకొని అయితే మీకు అయితే చూపిస్తానండి. ఒకసారి చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇలా నేను మొత్తం యూజ్ చేసేవి బిగ్ పర్ల్స్ అనండి. మొత్తం ఫినిష్ అయ్యాక చూడండి ఏ విధంగా ఉందో. చూసారు కదండి, మనం ఇటు సైడ్ ఏ విధంగా పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే పెట్టుకొని లాస్ట్లో వచ్చేటప్పటికి మీకు చూడండి, ఇక్కడ చూపిస్తాను, నేను పెట్టుకోలేదండి. ఈ సైడ్ వచ్చేటప్పటికి ఇలా పర్ల్స్ అయితే పెట్టుకుంటున్నాం కదండి. ఈ చివర కూడా మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకొని ఈ పర్ల్స్ని పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఈ వైట్ పర్ల్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చివర్లో అయితే మనం హెడ్ బ్యాండ్కి చిన్న హుక్స్లా ఉంటాయండి. ఇవి కూడా బీడ్స్ లానే ఉంటాయి. ఇవి కూడా వైట్ పర్ల్ లాగా వైట్గా ఉంటాయి. ఈ విధంగా పెట్టేసుకోవాలండి, హుక్లా వస్తుంది. అంతేనండి, చూడండి ఎంత బాగుందో అసలు. కిడ్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా అదిరిపోతుంది కిడ్స్ పెట్టుకుంటే. చూడండి, ఇదైతే మాకు మొత్తం డ్రై అయిన తర్వాత అయితే బాగా చూపిస్తానండి. నెక్స్ట్ మీకు ఇంకొకటి కూడా మేక్ చేసి అయితే చూపిస్తానండి, ఏ విధంగా మేక్ చేసుకోవాలో. మళ్ళీ కాపర్ హెడ్ బ్యాండ్ అయితే తీసుకోండి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేమ్స్ అండి, సార్ నేమ్స్ బీడ్స్ తోటి ఏ విధంగా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇప్పుడు స్మాల్ పర్ల్స్ కూడా యూజ్ చేస్తానండి. అలాగే మీకు చూపించినట్టుగా హార్ట్ షేప్స్, ఇంకా వేరే మోడల్ అండి. ఇందులో మనకి బీడ్స్లో వేరే మోడల్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే నేను నేమ్ అనేది అరేంజ్ చేసుకుంటున్నానండి. చూడండి, B7000 గ్లూ అయితే పెట్టుకున్న తర్వాత మీరు ఏ నేమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే బీడ్స్ని పెట్టేసుకొని మధ్యలో అయితే స్మాల్ పర్ల్స్ని అయితే పెట్టుకుంటున్నానండి. ఒక లెటర్కి పక్కన స్మాల్ పర్ల్ పెట్టుకొని ఇంకో లెటర్ పెట్టుకొని మళ్ళీ స్మాల్ పర్ల్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే నేమ్ని ఫిల్ చేసుకోండి ఒకసారి నేను చూపిస్తున్నట్టుగా. ఒకసారి చూడండి, ఇలాగ B7000 గ్లూని పెట్టుకోవడం వల్ల మనకి నేమ్స్ బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయండి. చూసారు కదండి, నేనైతే చిన్ని అని పెట్టుకున్నానండి. ఈ విధంగా ఇలా పెట్టుకోండి. మీ పిల్లల పేర్లు కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేనైతే పర్ల్ని పెట్టుకుంటున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను మనకి ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, హార్ట్ షేప్ బిగ్ బీడ్స్ అండి, వీటిని పెట్టుకొని మళ్ళీ స్మాల్ పర్ల్ పెట్టుకొని ఇప్పుడైతే నేను ఒకసారి అయితే చూడండి, చిన్న ట్యాబ్లెట్స్ టైప్ ఉంటాయండి ఇవైతే. ఈ బీడ్స్ ఇవి కూడా హార్ట్ షేప్ బీడ్స్, ఇవి వేరే మోడల్ అండి. వీటిని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఒకసారి చూడండి,
ఈ పెద్ద బీడ్ పక్కన నేను ఒక 3 పెట్టుకుంటున్నానండి. సరే అయితే మీరు చూడండి ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనేది. ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టుకుంటున్నాను. మధ్యలో స్మాల్ పోల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ బిగ్ పర్ల్స్ యూజ్ చేయట్లేదు. స్మాల్ పోల్స్ 2 అయితే పెట్టుకొని మళ్ళీ ఇక్కడ బిగ్ హార్ట్ షేప్ ఇదైతే పెట్టుకున్నానండి. బీడ్ అయితే పెట్టుకొని ఇక్కడ నేను మళ్ళీ పర్ల్స్ అయితే బిగ్ యూజ్ చేస్తున్నానండి. మళ్ళీ సేమ్ అండి, మళ్ళీ చివరి వరకు పెట్టేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి, 2 వైపులు అయితే పెట్టుకున్నానండి. ఒకవైపు మీకు చూపించాను, ఇంకోవైపు కూడా పెట్టుకొని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూడండి మొత్తం అండి డ్రై అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం కూడా చూడండి. ఫస్ట్ మనం చేసుకుంది అయితే ఇదండి, ఫ్లవర్ అండ్ హార్ట్ షేప్ బీడ్స్తో చేసాము. కిడ్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా బాగా వచ్చాయి చూడండి. వీటిని కొరియన్ హెడ్ బ్యాండ్స్ అని అంటారండి. చాలా బాగుంటాయండి కిడ్స్కి అయితే. ఒకసారి డ్రై అయిన తర్వాత మాత్రం మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది నేమ్ అండి, నేమ్తో మనం చేసుకున్నాము. మీ పిల్లల నేమ్స్ అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా బర్త్డేస్ కూడా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇవైతే చాలా బాగుంటాయండి. మీ పిల్లల పేర్లైనా పెట్టి ఇవ్వచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది చూడండి చాలా సింపుల్గా వచ్చిందండి. ఇదైతే ఇలా మనకి హార్ట్ షేప్ వస్తాయండి. స్మాల్ పోల్స్ అయితే మొత్తం యూజ్ చేశాను. ఒకసారి అయితే చూడండి, కిందన కూడా స్మాల్ పోల్స్ తోటి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా మనకి మల్టీ కలర్లో ఉందండి. చూడండి ఇదైతే మధ్యలో ఈ ఫ్లవర్ బీడ్ ఇచ్చేసి పర్ల్స్ కూడా స్మాల్ అండ్ బిగ్ పర్ల్స్ యూజ్ చేశానండి. ఇందులో అయితే ఈ మల్టీ కలర్ రావడం వల్ల మీ పిల్లలు చక్కగా కిడ్స్ అయితే రకరకాలుగా మనం పెట్టుకోవచ్చండి. మీ డ్రెస్సెస్ మీదకి, కిడ్స్ డ్రెస్సెస్ మీద కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పెట్టుకోవడం వల్ల మల్టీ కలర్లో ఉండడం వల్ల సెట్ అవుతుందండి. చాలా బాగున్నాయండి. ఈ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉందండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏవి బాగా నచ్చాయో కూడా కామెంట్ అయితే చేయండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మేక్ చేసి ఇస్తామండి. ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే